ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. నమస్తే, వెల్కమ్ టు బిగ్ ఫోకస్. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో అగ్ని పర్వతాలు, చుట్టూ ఆహ్లాదం, భూమి కింద గ్యాస్, చమురు కుంపట్లు. కోనసీమ ప్రకృతి అందాల సంగతేంటో కానీ ఇప్పుడు వరుస బ్లోఅవుట్లు చూస్తుంటే కోనసీమ గుండెల్లో కుంపట్లు పెరుగుతున్నట్లే కనిపిస్తుంది. ఇప్పుడు ఇరుసు మండలో జరిగిన బ్లోఅవుట్ చాలా పాఠాలు నేర్పుతుంది. గతంలో జరిగిన నగరం లాంటి ప్రమాదాలు తీరని విషాదాన్ని నింపాయి. ఇప్పుడు ఓ ప్రమాదం తప్పింది, ఇక ముందు జరగబోవన్న గ్యారంటీ లేదు. మరి కోనసీమకు సేఫ్టీ ఎలా? టెక్నాలజీ వచ్చినా బ్లోఅవుట్లు ఎందుకు ఆగటం లేదు? సమస్య ఎక్కడుంది? భూగర్భం మరో ప్రపంచం. పాతాళంలో మనం ఊహించిన పరిస్థితులు అస్సలే ఉండవు. భూమి లోపల ఒత్తిడి ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. ఎర్త్ క్రస్ట్, మాంటింగ్ కోర్, ఇలా భూమి పొరల్లో ఒక్కో చోట ఒక్కోలా అసాధారణ వాతావరణం ఉంటుంది. మరి అలాంటి కండిషన్లకు ఎదురెళ్ళి ప్రకృతితో పోరాటం చేయాలి. భూమి లోపల తీవ్ర ఒత్తిడి మధ్య ఉండే గ్యాస్, చమురును బయటకు తీయడం అంటే ప్రకృతి శక్తులకు ఎదురు వెళ్ళటమే. ఈ గ్యాస్ మాటున కోనసీమ ఇప్పుడు వణికిపోతుంది. ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. విపరీతమైన ఒత్తిడితో ఒక్కసారిగా బ్లోఅవుట్స్. ఊహించని వేగంతో పైకి వచ్చే గ్యాస్. చూస్తుండగానే అగ్ని పర్వతంలా బద్దలు. ఇప్పుడు కోనసీమ జిల్లా ఇరుస మండలం అదే జరిగింది. ఒక్కసారిగా జరిగిన బ్లోఅవుట్ తో అంతా షేక్ అయ్యారు. దానికి ఇంకా స్వాత ఆడతలేదు మేడం. ఇది చీరచింగ్ కట్టుకుని టైం కూడా లేదు మాకు. ఇంకా ఎవరు కూడా మాకు ఇంత ఇలాగా గ్యాస్ లీక్ అయిపోయిందని ఎవరు కూడా మాకు చెప్పలేదు సార్. ఊరుకు ఊరినే ఖాళీ చేయించారు. ఇక్కడే మనుషులు ఉన్నారు, మా ఇల్లు ఇక్కడేనండి. పేలిపోయిందంటండి. అందరూ ప్రాణభ్రయంతో ఎలా అయిపోయారో తెలుసండి. కొంతమందికి బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలా వెళ్తారు చెప్పండి? ఏదైనా ఫెసిలిటీ చెయ్యాలి కదా. ఊపిరి తీసుకోలేని విధంగా గ్యాస్. అది ఇంకా మామూలుగా వాళ్ళు ఫైర్ చేయకపోతే వాటికి గోడపల్లి, పిల్లక్కవారం ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకో వైపు భరించలేని వేడి. ఆ గ్యాప్ లో మంటలు ఆర్పాలి, పరిస్థితి అదుపులోకి తేవాలి. ఇదే అసలైన టాస్క్. ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ప్రకృతి శక్తులను అదుపు చేయటం ఒక్కోసారి సవాల్గా మారుతుంది. ప్రకృతి విసిరే సవాల్ను మనిషి తట్టుకోలేడు అనటానికి ఇరుసమండ బ్లోఅవుట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఎంతో కష్టపడితే గాని పరిస్థితి అదుపులోకి రాదు. భూగర్భం ఒక కణకణ మండే అగ్నిగోళం. అక్కడ ఉండే ఒత్తిడి ఎవరూ ఊహించలేనిది. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణం. అలాంటి చోటి నుంచి గ్యాస్, చమురు తీయటం అంటే ప్రకృతితో, ప్రాణాలతో చెలగాటమే. భూమి లోపల చమురు, గ్యాస్ చాలా ఎక్కువ ఒత్తిడి వద్ద ఉంటాయి. డ్రిల్లింగ్ టైంలో ఒత్తిడిని కంట్రోల్ చేయటానికి డ్రిల్లింగ్ మడ్ లిక్విడ్ ను లోపలికి పంపుతారు. ఒకవేళ భూగర్భంలోని ఒత్తిడి బయటి నుంచి పంపించే లిక్విడ్ ప్రెషర్ కంటే ఎక్కువైతే గ్యాస్ లేదా ఆయిల్ ఒక్కసారిగా పైకి తన్నుకొస్తుంది. సైంటిఫిక్ టర్మినాలజీలో దీన్ని కిక్ గా చెప్తారు. ఈ కిక్ కు పైన ఉండేదే బ్లోఅవుట్ ప్రివెంటర్ ఎక్విప్మెంట్. పైకి తన్నుకొచ్చే గ్యాస్ ను అదుపు చేయాల్సింది ఇదే. ఇది చేతులెత్తేస్తే జరిగేదే బ్లోఅవుట్.
అప్పుడెప్పుడో 95 నాటి పాశ్చర్లపూడి ఘటనతో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అయినా సరే ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకు మంటల్ని రోజులు గడుస్తున్నా అదుపులోకి తేలేకపోతున్నారన్న ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి. నిజానికి ప్రమాదాలు పెరగటానికి చాలా కారణాలుంటాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పెరగటంతో భూమి లోపల ఇంకా చాలా లోతుగా డ్రిల్లింగ్ చేస్తున్నాయి కంపెనీలు. అంత లోతులో ఒత్తిడిని ముందే అంచనా వేయటం ఒక్కోసారి కష్టమవుతుంది. బ్లోఅవుట్ ప్రివెంటర్ లాంటి ఎంత ఆధునిక పరికరమైన విపరీతమైన వేడి లేదా ఒత్తిడి వల్ల మెకానికల్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడే రిగ్స్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటేనండి, ఈ క్యాపిలరీస్ ఎప్పుడైతే దీంట్లో వస్తాయో, దీంట్లో మన పోరస్ స్పాట్లోంచి వస్తున్నటువంటి ప్రెషర్ 10,000 పైన PSA పైన పాస్కల్స్ పైన ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ టైంలో వీళ్ళు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి రెగ్యులేటర్స్ అంటే మన గ్యాస్ రెగ్యులేటర్స్ లాగా మనకి ఎలా ఉంటుందో వాటికి కూడా రెగ్యులేటర్స్ ఉంటాయండి. అవి ఆ డెబ్రిస్ పట్టడం వల్ల ఫెయిల్ అవ్వనివ్వండి, ఇంకో రకంగా ఫెయిల్ అవ్వనండి. ఈ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లోఅవుట్ ఎక్స్పోజ్ బయటకు వస్తుందండి. ఇలాంటి బ్లోఅవుటర్లకు మరో కారణం మానవ తప్పిదాలు. సెన్సార్లిచ్చే వార్నింగ్స్ ను గుర్తించడంలో ఆలస్యం కావటం లేదా ఆపరేషన్లలో చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఒక్కోసారి అనుకోని భూగర్భ పరిస్థితులు కూడా ప్రమాదాలను తీసుకొస్తుంటాయి. భూమి లోపల ఉండే రాళ్ల నిర్మాణం మారటం వల్ల కూడా గ్యాస్ ఒకేసారి ఊహించని వేగంతో పైకి రావచ్చు. సో ఇలాంటివన్నీ బ్లోఅవుట్లకు దారితీస్తుంటాయి. మరి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సింపుల్ గా పైప్ ను మూసేసి మూత పెట్టేసినంత ఈజీగా ఉండదు. అదో అగ్నిపర్వతంలా మారుతుంది. అగ్నికీలలు విపరీతంగా ఎగసిపడుతుంటాయి. ఇరుసమండలో ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఇలా నలుదిక్కుల నుంచి నీళ్లు నాన్ స్టాప్ గా చల్లుతూ మంటల్ని అదుపులోకి తెచ్చి ఆ ఏరియాను మొదట చల్లబరచాలి. అప్పుడే సహాయక చర్యలు సాధ్యం. కౌంటర్ ప్రెషర్ డెవలప్ అయ్యి దాని కనుక డెబ్రిస్ క్లోజ్ చేస్తే ప్రాబ్లం లేదు. అలా కానప్పుడు ఏమవుతుందంటే ఆ రాళ్ళు అవి వచ్చేటప్పుడు ఇంకా విస్ఫోటం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ కింద దానికి ఆ ఉన్న ఆయిల్ ప్రెషర్ ఇంకా పెరిగినప్పుడు ఆ బ్లోఅవుట్ ఇంకా విజృంభిస్తుంది. సో ఆ రకమైనటువంటి విజృంభణ కూడా జరిగింది. అదే సమయంలో వాళ్ళు చెప్తున్నట్టు ఇమీడియట్గా దానికి సైడ్ స్ట్రీమ్ పెట్టుకుని కనుక లోపల కనుక వెంటనే వేయగలిగే అత్యవసరమైనటువంటి బావులు, బోర్వెల్లు దాన్ని ఆ స్ట్రీమ్ని పక్కకు తరలించే పరిస్థితి లేని, ఆ టెక్నాలజీని వాడటానికి రెడీగా లేనప్పుడు కేవలం ఈ నియంత్రణ మీద ఆధారపడినప్పుడు సహజంగా ఇలాంటి ప్రక్రియకు చాలా టైం పడుతుంది. అదే జరిగింది అప్పుడు. కొన్నిసార్లు పైనుంచి మంటలు అదుపు చేయటం కుదరదు. అప్పుడు ఆ బావికి పక్కన రిలీఫ్ వెల్ తవ్వుతుంటారు. అటు డ్రిల్లింగ్ సైట్ లో వేరే లిక్విడ్స్ ను పంపి ప్రెషర్ తగ్గిస్తుంటారు. ఇప్పుడు ఇరుసమండలో ఇదే చేస్తున్నారు. మంటలు ఆరిన తరువాత కూడా బయటకొచ్చే గ్యాస్ ప్రవాహం ఒక పెద్ద జెట్ ఇంజిన్ ఫోర్స్ లా బలంగా ఉంటుంది. ఆ ఫోర్స్ ని తట్టుకుని పనిచేయాల్సి ఉంటుంది. సో సహాయక చర్యల్లోనూ ప్రతి అడుగులోనూ భద్రతా ప్రమాణాలు పాటించాలి. చిన్న పొరపాటు జరిగితే మంటలు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదముంటుంది. 2020లో అస్సాం బాగ్జాన్ బ్లోఅవుట్ అయితే 170 రోజుల పాటు కొనసాగింది. ఇక్కడ గ్యాస్ కంట్రోల్ లేకుండా లీక్ అయ్యింది. మంటలు చెలరేగి పర్యావరణానికి చాలా హాని జరిగింది. డ్రిల్లింగ్ సైట్ లో మంటలు ఆర్పటం కుదరకపోతే కెనడా నుండి స్నబ్బింగ్ యూనిట్ ను తెప్పించారు. ఇది విపరీతమైన ప్రెషర్ ఉన్న బావి లోపలికి పైపులను బలవంతంగా నెట్టి లోపల బురద వేరే లిక్విడ్స్ తో నింపి బావిని సీల్ చేశారు. ఇప్పుడు ఇరుసమండ ప్రమాదం అంత తీవ్రత లేకపోయినా కోనసీమ గుండెల్లో కుంపట్లను రాజేస్తూనే ఉన్నాయి. బ్లోఅవుట్ కంట్రోల్ అనేది కేవలం ఒక ఇంజనీరింగ్ పని మాత్రమే కాదు, అది ప్రకృతితో చేసే యుద్ధమే. ఒకసారి భూమి లోపల ఉన్న భారీ ప్రెషర్ కంట్రోల్ తప్పితే దానిని అదుపులోకి తీసుకురావడానికి అవసరమైన కౌంటర్ ప్రెషర్ను సృష్టించడానికి చాలా టైం పడుతుంది. ఓపిక కూడా అవసరమే. మరి కోనసీమ ఇంకెన్నాళ్ళు ఈ నిప్పుల కొలిమిని భరించాలి? మానవ తప్పిదమే ప్రమాదాలకు కారణమా? అసలు ఇరుసుమండలో ONGC కనీస జాగ్రత్తలు తీసుకుందా? ఇది మీరు చూస్తున్న కోనసీమ. చుట్టూ పచ్చదనం, ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం, కొబ్బరి చెట్లు, పంట పొలాలు, ప్రకృతి అందాలకు చిరునామా.
మా కోనసీమ ఎంతో పచ్చదనంతో కూడుకున్న కోనసీమనే ఇలా సర్వనాశనం చేసి వాళ్ళకి కావాల్సిన ఎన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నారు. కనీసం ఇలా రిగ్గులు చేసిన గ్రామాల్లో కానీ చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ తగిన జాగ్రత్తలు కానీ తగిన సదుపాయాలు కానీ ఏమీ ఏర్పాటు చేయట్లేదు. కాని ఇదే కోనసీమ గుండెల్లో నిప్పుల కొలిమి ఉందని తెలుసా? భూమి కింద ఎప్పుడు పేలుతాయో తెలియని డైనమిట్ల మధ్య బతకాల్సిన పరిస్థితులు. అవును, అవి గ్యాస్ పైప్లైన్లు, చమురు వెలికితీత బావులతో ఎప్పుడు ఏ ప్రమాదం భూగర్భం నుంచి ముంచుకొస్తుందో తెలియదు. కోనసీమ గుండెకు గాయాలు చేసిన ఘటనలెన్నో చరిత్రలో ఉన్నాయి. ఇప్పుడు ఇరుసమండ బ్లోఅవుట్ కోనసీమను మరోసారి వణికించింది. భగభగమండే మంటలతో పంట పొలాలు, కొబ్బరి చెట్లు మాడి మసైపోయాయి. నూనె సహజ వాయువుల్ని వేడికి అంటుకుని పెద్ద పెద్ద మంటలు, దానికి దగ్గరికి వెళ్ళడానికే మనిషి మారిపోతాడనే భయంతో అంత వేడిని దాన్ని వెదజల్లుతూ ఉంటాయి. అక్కడ ఉండేటువంటి ప్రజానీకం భీతితో అటు ఇటు పరుగులు తీసేస్తున్నారు. కొంతమంది అయితే ఆ ప్రాంతాలే ఖాళీ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇరుసమంట గ్రామం దగ్గర జరిగినటువంటి ఈ బీభత్సంలో అనేక మంది పరుగులు తీయడం స్పష్టంగా మనం గమనించాం. దీనికి విరుగుడు ఎవరు, దీనికి కారణం ఎవరని ఒక్కసారి అన్వేషణ చేస్తే మామూలుగా ప్రకృతి బీభత్సం అనేది ఒకటవుతే మానవ తప్పిదం మరొకటి అవుతుంది, యాంత్రిక తప్పిదం మరొకటి అవుతుంది. ఇది మానవ తప్పిదమా యాంత్రిక తప్పిదమా అనేది మనుషులు మనం ఆలోచించుకుంటేనే మనకే తెలుస్తుంది. అనేక సార్లు ఇది జరిగినప్పుడు ఇలాంటి ప్రమాదాలు అరికట్టాలని, ఇలాంటి వచ్చినప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది, అధికారులకి ఉంది. అయినా ఎంత సాంకేతిక పెరిగినా అప్పుడప్పుడు దీన్ని అదుపు చేయడం కొంచెం అసాధ్యం అవుతోంది. ఒక్కసారి ఈ సీన్ చూడండి. ఒక్క బ్లోఅవుట్, ఊరుకు ఊరు రాత్రికి రాత్రి కాదు గంటల వ్యవధిలోనే ఖాళీ చేయాల్సి వచ్చింది. స్మెల్ చూసి ప్రమాదాన్ని పసిగట్టారు జనం. స్కూళ్లు బంద్, పనులు బంద్, పునరావాస కేంద్రాల్లో పడిగాపులు. కోనసీమకు ఏంటి దుస్థితి? అందరూ ఖాళీ చేయండి అంటే ఎక్కడికక్కడ పరిగెత్తుని వెళ్ళిపోయారండి. మేము కాలినడుగుతూ పరుగులు పెట్టుకుంటా గుండాకపోతుంది భయం వేసి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళామండి. ప్రాణం పోతుందని కంగారండి. అసలు అవకాశం లేకుండా ఎలా పరిగెట్టామంటే అలా పరిగెట్టామండి. ఎక్కడికక్కడ ఖాళీ చేసామన్నారు, వెళ్ళామండి. అసలు ప్రాణం పోతుందా ఉంటుందా అని వెళ్ళే వరకు కూడా టెన్షన్ అండి. కోనసీమ జిల్లా కృష్ణా గోదావరి బేసిన్లో భాగం కావటంతో ఇక్కడ ఓఎన్జీసీ, జీఏఐఎల్ వంటి సంస్థలు చమురు, సహజ వాయువు అన్వేషణ చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో గ్యాస్ ఆయిల్ వెల్స్ నుంచి లీకేజ్లతో బ్లోఅవుట్లు పదే జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వేలాది కుటుంబాలు రక్షిత ప్రాంతాలకు బలవంతంగానైనా తరలి వెళ్లాల్సిందే, ఎవరికి వారు కాపాడుకోవాల్సిందే అన్నట్లుగా పరిస్థితులు మారాయి. అప్పటికప్పుడు ఎవరో రారు కాబట్టి మాకు మేమే ప్రతి ఇంటికి వెళ్ళి కరెంట్ అయ్యి కట్టించేసి నీళ్ళు అయ్యి ఇలా లీక్ అవుతుందని చెప్పి స్కూల్ పిల్లలు అందరినీ పంపేసి ఇలా మా ప్రెసిడెంట్ గారు మేము ఇలాగ చేసామండి. అది ఇంకా మామూలుగా వాళ్ళు ఫైర్ చేయకపోతే వాటికి గోడపల్లి ఇటు లక్కవారం ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ బ్లోఅవుట్లు దూరం నుంచి చూసేవారికి అదో పెద్ద ప్రమాదంగా కనిపించదు. కానీ బ్యాకెండ్లో ఇలాంటి ప్రమాదాలతో దీర్ఘకాల సమస్యలొస్తుంటాయి. ఇప్పుడు ఇరుసమండ బ్లోఅవుట్ సీన్ చూస్తే ఎటు చూసినా పెద్ద మేఘాల మాదిరి గ్యాస్ కనిపించింది. పచ్చని పంటలు, కొబ్బరి చెట్లపై ప్రభావం చూపాయి. ఈ గ్యాస్ క్లౌడ్ కిలోమీటర్ల మేర వ్యాపించి విజిబిలిటీ తగ్గించింది. గాలి కాలుష్యానికి కారణమయ్యింది. స్థానికులకు శ్వాస సమస్యలు, పంటల్లో ఎదుగుదల లేకపోవటం ఒకటేంటి, ఇలాంటివెన్నో ఇబ్బందులు. గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఓఎన్జీసీ స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసి అప్పుడు వర్క్ చేశారు. అప్పుడు ఏమైందో తెలియదు, పడిందో లేదో పడలేదో తెలియదు, క్లోజ్ చేసారు, అయిపోయింది. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని రీఓపెన్ చేశారండి. ఇప్పుడు ఎవరికి గ్రామంలో ఇప్పుడు 100 మీటర్ల దూరంలో గ్రామం ఉన్నదండి. ఇక్కడ ఎవరికి చెప్పారండి అసలు ఇలా ఓపెన్ చేస్తున్నాం. హై స్కూల్ ఉంది, సంటి పిల్లలు వేలాది మంది పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. అక్కడ హై స్కూల్ పక్కనే కనీసం ఎవరికైనా కూర్చోబెట్టి లేకపోతే పెద్దలను కూర్చోబెట్టి ఇలాగ ఓఎన్జీసీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం, లేకపోతే ఒకవేళ అది ఇది అన్స్పాట్ ఇలాంటి ఏదైనా జరిగితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి, మీరు చేయవలసిన ఇవన్నీ చెప్పడం కానీ ఏదైనా చేయడం కానీ ఏమీ చేయలేదండి ఇంతవరకును. ఒక 5 కిలోమీటర్ల దూరంలో మాకు నగరం ఉన్నది.
నగరాన్ని ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందండి. అసలు తెల్లగట్ల జరిగి మొత్తం ఎన్ని ప్రాణ నష్టం జరిగింది. అలాగే ఈ రోజు కూడా నిన్న కూడా తెల్లగట్ల జరుగుంటే ఎవరైనా ఏదైనా అగ్గిపుల్ల కానీ ఏదైనా కానీ గీసుంటే ఏదైనా వేసుంటే ఎంత ప్రాణ నష్టం జరిగిందండి. ఎవరు సమాధానం చెబుతున్నారండి అసలు దీనికి? అసలు కనీసం తగిన జాగ్రత్తలు కానీ చేయవలసిన ఏమి కానీ ఎటువంటి జాగ్రత్తలు కానీ ఎటువంటి కానీ ఏమీ చేయట్లేదు. ఎక్కువ రోజులు మంట మండడంతో గాలి, నేల కాలుష్యాలు, చుట్టుపక్కల గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు, పశుపక్ష్యాదుల సంగతి చెప్పనక్కర్లేదు. గ్యాస్ లీక్లు నేలను కలుషితం చేసి వ్యవసాయ భూములు దెబ్బతింటాయి. కోనసీమ డెల్టా ప్రాంతం కావడంతో నీటి మార్గాలు ప్రభావితమవుతాయి. బయోడైవర్సిటీకి నష్టం. బ్రోట్ల వల్ల వచ్చేటటువంటి అనేక ఇబ్బందుల్లో పర్యావరణం బాగా దెబ్బతినడం ముఖ్యమైన విషయం అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వేడి గాలులతోటి మనకు ఉండేటటువంటి వాతావరణంలో ఉండేటటువంటి మనకి సౌకర్యమైనటువంటి వాయువులన్నీ కూడా వేడికి పైకి వెళ్ళిపోవడం, పొగ ఎక్కువగా రావడంతో పొగ పీల్చడం వలని అక్కడ ఉండేటటువంటి ప్రజానీకానికి కానీ పశువులకు కానీ ఇతర ప్రాణులకు కానీ శ్వాస పీల్చుకోవడంలో చాలా ఇబ్బంది కలిగి అనేక శ్వాసకోశ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు స్థానికులు చెప్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇరుసమండలో ఎప్పుడో మూసేసిన దాన్ని మళ్లీ ఓఎన్జీసీ రీఓపెన్ చేసిందని, ఆ విషయాన్ని కూడా ఎవరికీ చెప్పలేదని, ఒకవేళ ప్రమాదం జరిగితే నీళ్లతో మంటలార్పే వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోలేదని స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఇలాంటిది ఏదైనా జరిగితే ఇలా తగిన తీసుకోవాల్సిన చర్యల గురించి కనీస చర్యలు తీసుకోవాలి కదండి. ఇప్పుడు అలా పైప్ లైన్ వేసి ఇప్పుడు వాటర్ పెట్టి ఇప్పుడు తడుగుతూ ఏంటంటే అసలు ఇక్కడ దానికి తగ్గట్టుగా ఇక్కడ వాటర్ నిల్వ ఇక్కడ వాటర్ నిల్వ ఏర్పాటు చేసుకోవాలి కదండి. ఇలాంటిది ఏదైనా జరిగితే దానికి వెంటనే వాటర్ ఉండాలి, లేకపోతే దానికి లిక్విడ్ ఉండాలి, లేకపోతే దానికి సంబంధించినవి ఉండాలి, దానికి సంబంధించిన రెడీ చేసుకోవాలి కదా. ఏదంటే అసలు ఇక్కడ కనీసం సౌకర్యాలు ఏవి ఎలా పడితే అలా వదిలేసి ఇప్పుడు ఏదో పట్టుకొచ్చి ఇప్పుడు అంటిస్తున్నారు. ముందు ఆలోచన ఉండాలా ఉండక్కర్లేదా? ఇది ఏంటండి ఇటువంటి వ్యవస్థ నడుపుతున్నప్పుడు ఇటువంటి ప్రణాళిక నడుపుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలా ఉండక్కర్లేదండి. అధికారులు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎంత చేసినా జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎఫెక్ట్ చూపకపోయినా దీర్ఘకాల ప్రభావం చాలా ఉంటుంది. బ్లోఅవుట్లతో కంపెనీలకు నష్టం, ఇటు స్థానికులకు ప్రమాదం. డ్రిల్లింగ్ ఆపరేషన్స్ ఆగిపోవటం, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని రప్పించటం వల్ల ఖర్చు పెరగటం, జనాన్ని రిలీఫ్ క్యాంప్స్ కు తరలించటం, వారి పనులు ఆగిపోవటం, స్థానికుల వ్యవసాయ పనులు పెండింగ్ పడటం, ఫిషింగ్, ఇవన్నిటిపైన ఎఫెక్ట్ పడుతుంది. కోనసీమ వ్యవసాయ, మత్స్య ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. సో ఈ ప్రమాదాలు దీర్ఘకాల ఆర్థిక నష్టం కలిగిస్తాయి. కోనసీమకు ఈ బ్లో అవుట్లు ఇప్పటిదాకా చాలా నష్టాలనే కలిగించాయి. పాసర్లపూడి ఘటన అతి ఎక్కువ రోజులు కొనసాగితే నగరం ఘటన చాలా మందిని బలి తీసుకుంది. ఆస్తి, ప్రాణ నష్టాలతో బతుకు భయం అన్నట్లుగా గడపాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ గ్యాస్ లీకేజీలు కనిపించినా స్థానికుల గుండెలు అదురుతున్నాయి. గతంలో జరిగిన ప్రమాదాలు కళ్ల ముందే కదులుతున్నాయి. కోనసీమలో ఇప్పటి వరకు జరిగిన బ్లో అవుట్ ఘటనలు పెను విషాదాలను నింపాయి. జనాన్ని భయాందోళనకు గురిచేశాయి. అందులో కీలకమైన ఘటనలేంటో ఇప్పుడు చూద్దాం. 1995 జనవరి 8 పాసర్లపూడి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లో అవుట్ పాసర్లపూడిలో జరిగింది. 1995లో జరిగిన ఈ ఘటన నాడు దేశవ్యాప్తంగా భయాందోళనలకు కారణమైంది. ఇది అతి పెద్ద బ్లో అవుట్గా చరిత్రకెక్కింది. ఎందుకంటే నాటి కాలంలో ఇంతలా టెక్నాలజీ లేదు. మంటలొచ్చాక చల్లారే మార్గమే లేకుండా పోయింది. అందుకే అల్లవరం మండలం దేవరలంకలోని పాసర్లపూడి 19 డ్రిల్ సైట్లో బ్లో అవుట్ జరిగి 65 రోజుల పాటు కొనసాగింది. జాతీయ, అంతర్జాతీయ ఫైర్ ఫైటర్స్ కూడా వచ్చారు.
ఆస్ట్రేలియా నుంచి నీల్ ఆడమ్స్ అనే ఫైర్ ఫైటర్ను తీసుకొచ్చారు. అడవిలో సంభవించే కార్చిచ్చులను, డ్రిల్లింగ్ సైట్స్ జరిగే ప్రమాదాలను నివారించడంలో ఆయన ఎక్స్పర్ట్. కానీ అతడి వల్ల కూడా పాసర్లపూడి బ్లో అవుట్ అదుపులోకి రాలేదు. లోకల్ గా ఉన్న కోటిపల్లి సత్యనారాయణ సారథ్యంలో అతడి టీం వాటర్ అంబ్రెల్లా సిస్టంతో నలుదిక్కుల నుంచి నీళ్లు అదే పనిగా చల్లుతూ పాసర్లపూడి బ్లో అవుట్ ను అదుపులోకి తీసుకొచ్చింది. నాడు కోటిపల్లి సత్యనారాయణను ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. నాడు ఈ ప్రమాదంపై ఫోటోలు తీసిన వ్యక్తి కూడా తన గత అనుభవాలను చెప్పుకొచ్చారు. పట్నాయక్ తీసేవాడండి, ఫొటోస్ ఏమో నేను తీసేవాడిని. ఏంటి వీడియో కెమెరా లోపలికి వెళ్తాక ఏంటంటే ఫైర్ అయిపోద్దండి, వీడియో ఉండదండి కెమెరా. నాది ఏంటంటే మాన్యువల్ నికాన్ FM2 కెమెరాస్ మాన్యువల్ కాబట్టి ఏమైందంటే నేను ఇన్సైడ్కి వెళ్ళిపోయి ఉండండి, అంటే ఇంచుమించు వెళ్ళ దగ్గరే తీసిన ఫోటోస్. ఇదే RCMT టీం లోపలికి వెళ్ళి ఎంట్రీస్ గ్రూప్ లోపలికి వెళ్ళి ఇవన్నీ చేసింది ఎప్పుడంటే తర్వాత ఎంట్రీస్ వచ్చిందండి. కానీ ఈ లోపల డిబ్రీస్ రిమూవ్ చేయడానికి కానీ దీనికి కానీ ఇవన్నీ వాటికి ఇదేనండి. నా ఫోటో చూసిన తర్వాతే మీకు బ్లో అవుట్ ప్రివెంటర్ బాగుందని తెలిసిందండి. BOP 2014 జూన్ 27 నగరం బ్లో అవుట్ సృష్టించిన మారణ హోమానికి నగరం ఒక విషాద సాక్ష్యంగా నిలిచింది. 2014లో నగరంలో గెయిల్ సంస్థకు చెందిన గ్యాస్ ట్రంక్ లైన్ విస్ఫోటనం జరిగింది. ఒక్కసారిగా గ్యాస్ అంతా వ్యాపించడంతో దట్టమైన పొగలా మారిపోయింది. వేకువజామున ఆ పొగను గమనించకుండా ఒక టీ స్టాల్లో పొయ్యి వెలిగించడంతో అతి పెద్ద విస్ఫోటనం సంభవించింది. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు నగరం ప్రమాదం నాటివే. ఒక్క అగ్గిపుల్లతో టీ, కాఫీ తాగడానికి వచ్చిన వారు 22 మంది క్షణాల్లో బూడిదైపోయారు. 18 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది, తీరని విషాదాన్ని నింపింది. ఇప్పుడు బ్లో అవుట్ అయిన ఇరుసమండకు దగ్గర్లోనే నగరముంది. ఆ ఘటన తలుచుకుని ఇరుసమండ వాసులు భయపడిపోతున్నారు. గ్యాస్ అంతా ఊళ్ళోకొచ్చి ఏదైనా నిప్పురవ్వ వెలిగించి ఉంటే తమ పరిస్థితి ఎలా ఉండేదో అని తలుచుకుని భయపడుతున్నారు. ఇక 2020 ఫిబ్రవరి 2న కాట్రేనికోన మండలం ఉప్పూడి డ్రిల్లింగ్ సైట్లో గ్యాస్ పేలుడు జరిగి జనం పరుగులు తీశారు. దీన్ని అదుపు చేయడానికి 3 రోజులు పట్టింది. 1997లో ఫిబ్రవరి 19న రావులపాలెం సమీపంలోని దేవరపల్లి డ్రిల్ సైట్లో గ్యాస్ బ్లో అవుట్ అయింది. 6 రోజుల తరువాత ఈ బ్లో అవుట్ అదుపులోకొచ్చింది. ఇక 1993 మార్చి 20న కొమరాడలో ONGC బావిలో బ్లో అవుట్ జరిగింది. నాడు రాజోలు మండలం కడలి సమీపంలో కొమరాడ 1 డ్రిల్లింగ్ సైట్లో ప్రమాదం జరిగింది. ఆ వెల్ నుంచి చమురు స్థానికంగా ఉన్న కడలి డ్రైన్లో కలిసి పలు చోట్ల మంటలు కూడా వ్యాపించాయి. సో కోనసీమకు బ్లో అవుట్ గాయాలెన్నో ఉన్నాయి. ఇవి ఇప్పటితో ఆగుతాయన్న గ్యారంటీ లేదు. మున్ముందు జరగబోవని నమ్మకం లేదు. ఇప్పుడు ఇరుసమండ బ్లో అవుట్ ప్రమాదంలో చాలా కొబ్బరి చెట్లు మాడిపోయాయి. ఈ వేడికి ఆ కొబ్బరి చెట్ల పనైపోయి ఉంటుందంటున్నారు కొబ్బరి రైతులు. కాయలన్నీ వేడికి పడిపోతాయంటున్నారు. పంటలకు కూడా ఆయిల్, పొగ పట్టేసి దిగుబడులు వచ్చే ఛాన్స్ కూడా లేదంటున్నారు. ఇప్పుడు ఎంత మేర అన్నది ఇంకా అంచనా వేయలేమండి. ఎందుకంటే ఇంతవరకు కూడా మంటనండి ఇదంతా కూడా వ్యాపించింది. ఈ కనపడిదంతా కూడా రైతులే కదండి. ఇప్పుడు ఈయన రైతు ఇంది, ఈ బిల్డింగ్ ఇంది, ఈ కనపడి భూమి అంతా కూడా ఇందే, అదేమో మా పెద్దనాన్నగారిది. అవి ఇప్పుడు చెట్లకి వేడికేమో చెట్లు పనిచేస్తాయని కూడా మనం చెప్పలేము. వ్యవసాయం కూడా నష్టపోయారు. అన్ని విధాలా మాకు లాస్ జరిగింది. కానీ మాకు ఇన్ఫర్మేషన్ మాత్రం లేట్గా ఇచ్చారు. సో ప్రస్తుతం ఇరుసమండ బ్లో అవుట్ ఆపటానికి ONGC అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కూలెంట్ తీసుకురావటం, ఢిల్లీ నుంచి నిపుణుల టీంను రప్పించటం, మంటల్ని అదుపులోకి తెచ్చి వెల్ క్యాపింగ్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి వస్తేనే బావికి క్యాప్ వేసేందుకు ఛాన్స్ ఉంటుంది. లేదు వేరాజ్ ఇక్కడేంటంటే ఈ మిగిలిపోయిన చమురు ఏదైతే ప్రెషర్ దానంత పాసలపూడిలో బిల్డప్ అయినంత బిల్డప్ ఇక్కడ అవటానికి ఛాన్స్ తక్కువ. అందువల్ల ఏమవుతుందంటే ఇది న్యాచురల్గా ఈవెన్ మనం ఎక్కువ శ్రమ పడకుండా కూడా దాని కౌంటర్ ప్రెషర్ పడో లేకపోతే శాండ్ క్లోజ్ అయ్యో లోపల ఇన్సైడు ఆగిపోవటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ అలా అని మనం వదిలేయటానికి వీల్లేదు. కారణం ఏంటి, మన ప్రయత్నాలు మనం చేసుకుంటా దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది.
బ్లో అవుట్ ప్రమాదాలు, పైప్లైన్ గ్యాస్ లీకేజ్లు పెరుగుతుండటంతో ఆయిల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. భూగర్భం లోపల డ్రిల్లింగ్ చేశాక రియల్ టైం మానిటరింగ్ కోసం బావి లోపల ఒత్తిడిని ప్రతి సెకనుకు గమనించే సెన్సార్లు వాడుతున్నారు. ఒక బ్లో అవుట్ ప్రివెంటర్ BOP ఫెయిల్ అయితే వెంటనే పని చేయడానికి మరొకటి రెడీగా ఉంచటం, వైర్లు కట్ అయినా లేదా సిగ్నల్ అందకపోయినా సౌండ్ వేవ్స్ ద్వారా BOPని యాక్టివేట్ చేసే టెక్నాలజీ ఇప్పుడొచ్చింది. అయితే అన్ని కంపెనీలు ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటేనే ప్రమాదాలు నివారించే ఛాన్స్ ఉంది. ఇరుసమండలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అన్నది తేలాల్సి ఉంది. స్థానికులైతే ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని అంటున్నారు. సో టెక్నాలజీ ఎంత పెరిగినా ప్రకృతి చూపే పవర్, చిన్న మానవ తప్పిదాలు ఈ ప్రెషర్ కుక్కర్ లాంటి బావులను పేల్చేస్తాయి. వీటిని కంట్రోల్ చేయటం అంటే బద్దలైన అగ్నిపర్వతాన్ని ఆపటం లాంటిదే అవుతుంది. సో ఇప్పటికైనా కోనసీమకు ఆయిల్ కంపెనీలైనా ప్రభుత్వాలైనా ఓ భరోసా ఇవ్వాలి. ప్రమాదాలుస్తే ఆస్తి ప్రాణనష్టం లేకుండా కంట్రోల్ చేసేందుకు లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి.